ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం సిరిసినగండ్లో ఈరోజు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. సిరిసినగండ్ల దేవాలయానికి సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు అక్రమ నిర్మాణాలు జరిగాయని చెప్పేసి కోర్టు అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పేసి ఆదేశించడంతో ఈరోజు పోలీసు బలగాలతో ఎండోమెంట్కి సంబంధించినటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అక్కడికి విచ్చేసి భారీ బందోబస్తు మధ్య ఈరోజు 34 ఇళ్లను నేలమట్టం చేశారు. ఈ నేలమట్టం చేసినటువంటి క్రమంలో ఎవరైతే 40 సంవత్సరాలుగా అక్కడ ఉపాధి పొందుతూ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారో అవి ఒకసారిగా వాళ్ళ కళ్ళ ముందే కుప్పకూలుతుండడంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపించారు. గుండెల విసిలా ఏడ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే పేదవారిని బతకకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే ఉద్దేశపూర్వకంగా కోర్టు నుంచి ఆదేశాలు తెప్పించారని చెప్పేసి దాంతో మాకు ఉపాధి కోల్పోయామని చెప్పేసి కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెప్పేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎవరైతే పేదవారినల్లో వాళ్ళ పొట్టగొట్టాలని చెప్పేసి వాళ్ళు చాలా రోజులుగా మేము ఇక్కడ ఉపాధి పొందుతూ ఆవాసాలు ఏర్పరచుకుంటే ఒక్కసారిగా కుప్పకూల్చడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులు మాత్రం తమ పని తాము చేస్తున్నామని చెప్పేసి చట్టాన్ని గౌరవించాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు అడ్డుపడుతున్నటువంటి క్రమంలో వాళ్ళని తొలగించి అక్కడ ఉన్నటువంటి ఏవైతే అన్యాక్రాంతంగా అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్ళు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు పెద్ద నాయకుడు ఇల్లు కూల్చకుండా కేవలం దానికి మార్కింగ్ ఇచ్చేసి దాన్ని వదిలేశారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళ ఇళ్లను మాత్రమే కూల్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అని చెప్పేసి కూడా వాళ్ళు శాపనార్థాలు పెట్టినటువంటి పరిస్థితి సిరిసినగండ్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ నేత గిరిజన నాయకుడు డాక్టర్ పత్యానాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ పత్యానాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి ఎన్నికలప్పుడు హామీలు దేవుళ్లపైన ఒట్లు వేసి రైతు భరోసా పూర్తిగా అందరికీ ఇస్తామని చెప్పేసి రుణమాఫీ చేస్తామని చెప్పేసి నమ్మబలికి అసంపూర్తిగా రుణమాఫీ చేయడంతో పాటు అసంపూర్తిగా రైతు భరోసా వేసిందని చెప్పేసి ప్రస్తుతం మళ్ళీ స్థానిక సంస్థలను అడ్డం పెట్టుకుని స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి రైతు భరోసా వేస్తామని చెప్పేసి దానికి కూడా అనేక కొర్రీలు పెట్టి కొంతమందికి వేస్తున్నారని చెప్పేసి మరొకసారి ప్రజలను మోసం చేసేందుకే రైతు భరోసా పేరిట స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందని చెప్పేసి ప్రజలంతా కూడా గమనించి ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి లేకపోతే మోసపోతామని చెప్పేసి కూడా పత్యానాయక్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డాక్టర్ పత్యానాయక్ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.